సర్వశిక్ష అభియాన్ సిబ్బంది చేస్తున్న సమ్మె 27 రోజులుగా జరుగుతున్న రేవంత్ ప్రభుత్వం ఏమాత్రం చెల్లించటం లేదు. విధుల్లో చేరుకుంటే ఉద్యోగాల నుంచి తొలగిస్తామని ప్రభుత్వం అల్టిమేటం జారీ చేసింది. మంత్రులు, డైరెక్టర్ స్థాయిలో చర్చలు జరిగినప్పటికీ అవి సత్ఫలితాన్ని ఇవ్వలేకపోయాయి. రెగ్యులరైజేషన్ మీద ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడమే దీనికి కారణం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సర్వశిక్ష అభియాన్ సిబ్బందిని రెగ్యులరైజ్ చేస్తామని, పే స్కేల్ ప్రకటిస్తామని హామీ ఇచ్చిన రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాక సాధ్యం కాదని తేల్చి చెప్పడం నమ్మక ద్రోహమని ఉద్యోగులు భావిస్తున్నారు. చాయ్ తాగే సమయంలో సమస్యను పరిష్కరిస్తామని చెప్పిన ఆయన, ఇవాళ ప్రభుత్వం అనుకుంటే ఒక గంటల మీ సమస్యలు పరిష్కారం అయితే మిమ్మల్ని కూర్చోబెట్టి మాట్లాడితే పరిష్కరించగలిగిన సమస్యలు అనుకుంటే అక్కడనే మిమ్మల్ని కూర్చోబెట్టి మీరు ఛాయ్ తాగే లోపల జీవో ఇచ్చి మిమ్మల్ని పంపించవచ్చు. 27 రోజులుగా 20,000 మంది బోధనేతర సిబ్బంది చేస్తున్న సమ్మెను చూసి కనీసం కనికరం చూపించట్లేదు. ప్రజాస్వామ్య పరిపాలన అందిస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ నియంతృత్వంగా వ్యవహరిస్తోందని చెప్పడానికి సర్వశిక్ష ఉద్యోగుల సమ్మె నిదర్శనం. ఎంఈఓల చేత ఎస్ఎంఎస్లు పంపించి విధులకు హాజరవ్వకుంటే తొలగిస్తామని ప్రభుత్వం బెదిరిస్తోంది. సమ్మెలో ఉన్న ప్రత్యేక అధికారులు హాజరవ్వకపోయినా కింది స్థాయి సిబ్బంది వెంటనే విధుల్లోకి రావాలని హెచ్చరిస్తోంది. అవసరమైతే ప్రత్యేక అధికారుల పేరు మీద ఉన్న బ్యాంకు ఖాతాలను వేరే వాళ్ల పేరు మీదకి మార్చుతామని స్పష్టం చేసింది. సర్వశిక్ష అభియాన్ కింద తెలంగాణలో 479 కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాలు ఉన్నాయి. ఇందులో 316 విద్యాలయాల్లో ఇంటర్ వరకు విద్యాబోధన అందిస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని కస్తూర్బా విద్యాలయాల్లో కలిపి సుమారు 20,000 మంది బోధనేతర సిబ్బంది పనిచేస్తున్నారు. సమగ్ర శిక్ష అభియాన్ కింద కస్తూర్బా విద్యాలయాలతో పాటు మండల స్థాయిలో క్లస్టర్ రీసోర్స్ పర్సన్లు, కోఆర్డినేటర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు సహా జిల్లా స్థాయిలో టెక్నికల్ పర్సన్లు పనిచేస్తున్నారు. ఇన్ని రకాల వ్యవస్థల్లో మానవ వనరుల్ని ఉపయోగించుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం వారి సంక్షేమాన్ని మాత్రం పట్టించుకోవట్లేదు. 125,000 మంది విద్యాబోధనలు అందిస్తున్న కస్తూర్బా సిబ్బందిని ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం పరోక్షంగా విద్యార్థులకు ఇబ్బంది కలుగుతుంది. ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల పిల్లలే ఇందులో చదువుకుంటున్నారు. రెగ్యులరైజ్ చేయడం సాధ్యం కానప్పుడు కనీసం పే స్కేల్ అయినా అమలు చేయాలని సర్వశిక్ష సిబ్బంది ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. జీతాలు, రక్షణ పథకాలు వర్తించకపోవడం వల్ల సిబ్బంది గత కొన్నేళ్లుగా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే పంజాబ్, మణిపూర్, త్రిపుర, హిమాచల్ ప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలు సమగ్ర శిక్ష అభియాన్ సిబ్బందిని క్రమబద్ధీకరించాయి. పక్కనున్న ఆంధ్రప్రదేశ్ సైతం కనీస వేతనాలు చెల్లిస్తుంది. కాబట్టి ముఖ్యమంత్రి హనుమకొండలో ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ కస్తూర్బా సిబ్బందిని విద్యాశాఖలో విలీనం చేసి రెగ్యులరైజ్ చేయాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఇందిరమ్మ పాలనని చెప్పుకుంటున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇందిరాగాంధీ కాలం నాటి ఎమర్జెన్సీని తలపించేలా వ్యవహరిస్తున్నారు.